ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటో తెలుసా? హై ఎనర్జీ ప్రోటీన్ బార్. ఈ రెసిపీ వెయిట్ తగ్గాలనుకునే వారికి, వర్కౌట్స్ చేసేవారికి, అలాగే పిల్లలకు కూడా చాలా యూజ్ అయ్యే రెసిపీ. ఇందులో నేను బాదం, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్, సన్ఫ్లవర్, ఫ్లాక్స్, చియా సీడ్స్ యూజ్ చేసి తక్షణ శక్తినిచ్చి మన హెల్త్ని కాపాడే రెసిపీ చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దామా మరి. ముందుగా మనం 50 గ్రామ్స్ సీడ్స్ తీసుకున్నాము. ఇవి బాదం పప్పుని నేను డ్రైగా ఫ్రై చేసుకున్నాను, రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఇవి వాటర్ మెలన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు అంటాం కదా, అవన్నమాట. అవి కూడా ఒక 50 గ్రామ్స్ ఇట్లా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ అయితే గుమ్మడికాయ గింజలు. అలాగే ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు. అలాగే ఇవి వచ్చేసి చియా సీడ్స్, సబ్జా గింజలు అంటాం కదా, అవన్నమాట. ఇవి కూడా జస్ట్ ఒక 1 మినిట్ డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాతవి సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వు, వాటి గింజలు. ఇవి కూడా మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే నేను షుగర్ ఆర్ బెల్లం వాడకుండా ఖర్జూరం వాడుతున్నాను. ఈ సీడ్లెస్ డేట్స్ ఇలా కట్ చేసుకొని నేను జస్ట్ ఒక వేడి చేస్తే చాలు. అలాగే ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను నేను. ఎండు కొబ్బరి మనం పొడి చేసుకుని దాన్ని ఒక 1 or 2 మినిట్స్ డ్రైగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి పొడి అలాగే బాదం పప్పుని మిక్సీ చేసుకుందాం. ఇవి మరీ పొడిగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఖర్జూరం, మిగతా సీడ్స్ తీసుకున్నాం కదా, వాటిని కూడా మనం మిక్సీ చేసుకుందాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డేట్స్ కూడా మనం ఒకసారి మిక్సీ చేసుకుందాం. మనం తీసుకునే 100 గ్రామ్స్ బాదంలో 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం మరియు విటమిన్ ఇ చాలా ఎక్కువగా లభిస్తాయి. ఈ మిక్సీ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ సేమ్ బౌల్లో మనం మిగతా సీడ్స్ యాడ్ చేసుకుందాం. అలాగే పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి కనుక హార్ట్కి చాలా మంచిది. విటమిన్ ఏ, కాల్షియం, ప్రోటీన్ శాతం కూడా ఎక్కువ కావటం వల్ల ఒక హెల్తీ ఫ్యాట్ ఫ్రీ స్నాక్ అని ఈ పంకిన్ సీడ్స్ని మనం చెప్పచ్చు. అలాగే వాటర్ మెలన్ సీడ్స్లో కూడా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కానీ ప్రోటీన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, జింక్, కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా కొంచెం కోర్స్గా, అంటే కచ్చాపచ్చగా మరీ పౌడర్ లాగా చేసుకోకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం అండ్ కొబ్బరిలో మిక్స్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఇ, విటమిన్ బి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మన బోన్ మరియు బ్రెయిన్ హెల్త్కి అవసరమయ్యే మ్యాంగనీస్ అండ్ థయామిన్ కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి. ఇందులో నేను ఇప్పుడు హనీ యూజ్ చేస్తున్నాను. మీరు హనీ ఆప్షనల్గా పెట్టుకోండి. హనీ అవసరమైతే యూజ్ చేసుకోండి, లేకపోతే ఖర్జూరం మనం ఏదైతే వాడామో దానికి స్వీట్నెస్ సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. చియా సీడ్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించే ఒక సీడ్ అన్నమాట. ఇది యాంటీ ఏజింగ్గా మరియు జీర్ణ ప్రక్రియ మెరుగుపరచడానికి చాలా సహాయపడుతుంది. మనం తీసుకునే ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాట్స్, బ్లడ్ ప్రెషర్ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది హై క్వాలిటీ ప్రోటీన్ కలిగి ఉంటుంది. అలాగే మెగ్నీషియం, కాపర్ ఉండటం వల్ల హెయిర్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ ప్రోటీన్ వలన మన ఆకలి మందగించేలా చేసి వెయిట్ లాస్కి సహాయపడుతుంది. ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం లడ్డూలా చేసుకోవచ్చు, లేదు బార్ లాగా కూడా చేసుకోవచ్చు. బార్ ఎలా చేయాలంటే ఒక ప్లేట్లో జస్ట్ కొంచెం నెయ్యి అప్లై చేయండి, ఘీ అప్లై చేయండి. మనం మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసుకుంటే దాన్ని ఒక 1/2 hour to 1 hour ఫ్రీజర్లో పెట్టుకుంటే మన బార్ రెడీ అయిపోతుంది. ఇలా అన్ని సైడ్స్ ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి.
ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం బార్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ హై ప్రోటీన్ ఎనర్జీ బార్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇది చాలా హెల్తీ రెసిపీ. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.